శ్రీ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ 92వ రథోత్సవాన్ని జయప్రదం చేయండి. శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయ వంశపారపర్య ధర్మకర్తలు రాయచోటి రామయ్య, రాయచోటి సుధాకర్ అయ్య మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర మహోత్సవం వెండి రథోత్సవ ఈ నెల 30వ తేదీ గురువారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వేలాది మంది భక్తులు పాల్గొని అవ్వ కృపను పాత్రులు కాగలరని, శ్రీ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆశీస్సులు అందరికీ ముందుగా ఉండాలని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయ ధర్మకర్తలు రాయచోటి రామయ్య, రాయచోటి సుధాకర్ తెలిపారు. ఈ నెల 30వ తేదీన మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయంలో ఉదయం తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అలాగే అమ్మవారి ఆలయంలో నెలకొల్పిన మూల విరాట్ను, అలాగే అమ్మవారి జీవ సమాధి మందిరాన్ని ఎంతో ప్రత్యేకంగా పూజలు చేసి భక్తుల దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగేలా ఏర్పాటు చేస్తామని, మధ్యాహ్నం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమంతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తామని, అలాగే సాయంత్రం 4 గంటల సమయంలో ఆదోనిలోని పూల బజార్, బంగారు బజార్ ప్రాంతంలో వెండి రథోత్సవంపై అమ్మవారి ఉత్సవమూర్తిని రథోత్సవంలో ఊరేగింపుగా జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా శ్రీ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు, ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలలో భక్తులు కూడా అమ్మవారిని దర్శనం కొరకు విచ్చేయుచున్న సందర్భంగా అన్ని ఏర్పాటు చేశామని దేవాలయ ధర్మకర్తలు తెలిపారు. ఇప్పుడు జరుగుతున్నది ఎన్నో రథోత్సవం? ఇప్పుడు 30/5/2024 3:05 మహాయోగి లక్ష్మమ్మ 92వ రథోత్సవం ప్రారంభమవుతుంది. ఒక 3 గంటల సేపు పురవీధులు గుండా ప్రయాణించి అందరూ భక్తులకంతా దర్శనమిస్తూ గుడి చేరుకుంటారు. ప్రభావళి ఇలా అందరూ కలిసి లోపలికి పెడతారనమాట. ఆదోని అంటేనే అదృష్టం. ఇదొక గొప్ప మార్గము మా అవ్వ చూపించింది. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క మన జిల్లా వాళ్ళు కానీ, వేరే స్టేట్లో వాళ్ళు కానీ, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి చాలామంది పోయి మహారాష్ట్రలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉరుకుందరణకు, రణమండల ఆంజనేయ స్వామికి ఎట్లా వస్తారో మన మహాయోగి లక్ష్మమ్మ దేవస్థానానికి కూడా అట్లే భక్తులు ఉన్నారు. వచ్చి ఇందుకు ఒక విశేషంగా ఏమంటే, మన అవ్వ దేవస్థానం చుట్టూ ముస్లిమ్సే ఉండేది 90%. అంత ప్రేమతో వెలుగుతుండేది అక్కడ. మన ఊర్లోన ఉండేది ఏ జిల్లాలో కూడా లేదు. అటువంటి ప్రేమ, విశ్వాసం కలిగినటువంటి మన ఆదోని చాలా గొప్ప విషయం. ఇది మాత్రము అందరూ ప్రీతి విశ్వాసాలతో నడుచుకునే ఊరు. అందులో ఎందుకు అంటే లక్ష్మమ్మ గారి ఆశీర్వాదం ఉంది అందరికీ. చాలా సంతోషమవుతుంది. మీరు కూడా వచ్చినారు, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము.
వీళ్ళు ముసాన్పల్లి నుంచి వచ్చినారు. ఆయన జననం వచ్చి 1815 అండి. 15. ఆయన నిర్యాణం చెందింది 16/5/1933. ఈ మధ్యకాలంలో ఆమెకు పెళ్లి జరిగిందని చెప్పి సిరుగుప్పలో ఉండు అది ఆ గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి ఇట్లా ఆదోనికి వచ్చేసి స్థిరపడింది అన్నమాట. తిక్కలక్ష్మమ్మ అనే పేరు ఉంది, కానీ ఆమె యొక్క మహిమలు మనము చెప్పలేము. అటువంటి మహిమలు కలిగినటువంటి మనకు మన బంగారు భవిష్యత్తుకు ఒక నిదర్శనము. ఆమె వచ్చి ఒక అల్కూరు మల్లికార్జున శాస్త్రి గారు కర్ణాటకలోన గణదాళ పంచముఖి అక్కడ ఆ దగ్గరలో ఓ పల్లె ఉంది. అక్కడ మల్లికార్జున స్వామి గుడి ఉంది. అక్కడ ఉండే శాస్త్రి గారి పేరు కూడా అల్కూరు మల్లికార్జున శాస్త్రి. ఆ శాస్త్రి గారు ఒక నాడు వచ్చి మా అవ్వ నాలుక పైన బీజాక్షరాలు రాసిపోయినారు. అప్పటి నుంచి ఆమె ఏమి పలుకుతుందో అటువంటి మహిమ కలిగేటువంటి మన భక్తులకంతా ఒక ఆధారంగా ఉంది. దర్శనం చేసుకొని తరించాలని చెప్పి ప్రతి ఒక్క భక్తునికి కోరుతున్నాను. మీ పేరయ్యా? రాచోటి సుధాకర్ శెట్టి నా పేరు. రామయ్య గారు బ్రదర్ అండి. మేము ముగ్గురు అన్నదమ్ములు. రాచోటి వీరಣ್ణ,